ఫోన్ ట్యాంపరింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రణీత్ రావు ఉంటున్న రాజన్న సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం సోదాలు జరిపారు. రెండు టీంలతో ప్రణీత్ ఉంటున్న క్వార్టర్స్ పై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అతని కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం. ఎస్ఐబి ఆఫీస్లో రికార్డులను విధ్వంసం చేసిన తర్వాత నుంచి అతనిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్కు చెందిన అత్యంత కీలక సమాచారాన్ని అతను ధ్వంసం చేసినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. ప్రణీత్ రావు కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసం, రికార్డుల మాయంపై విచారిస్తున్నారు. ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ అధికారి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాంపింగ్ చేసిన వివరాలు ఉన్న ఓ ఉన్నతాధికారికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నాయకులు వారి అనుచరుల కదలికలపై ప్రణీత్ రావు టీం నిఘా చేసినట్లు సమాచారం. ప్రణీత్ రావు కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసం, రికార్డుల మాయంపై విచారిస్తున్నారు. ఎస్ఐబిలో కీలకంగా పనిచేసిన మాజీ అధికారి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాంపరింగ్ చేసిన వివరాలు ఉన్న ఓ అధికారికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నాయకులు వారి అనుచరుల కదలికలపై ప్రణీత్ రావు టీం నిఘా చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు కావడంతో పోలీసులు అత్యంత రహస్యంగా ఎంక్వైరీ చేస్తున్నారు. డీజీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. డిసెంబర్ 6వ తేదీ నుంచే ప్రణీత్ రావు కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్క్ల మార్పిడి, ఇంటెలిజెన్స్ డేటా ధ్వంసం గుర్తించిన వెంటనే ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అంతర్గత విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చేశారు. ప్రణీత్ రావు సస్పెన్షన్ ఆర్డర్లో కూడా రాజన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లొద్దని పేర్కొన్నారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతను రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ ఆర్బీ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నాడు. అక్కడ అతని క్వార్టర్స్లో పోలీసులు సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. అలాగే అక్కడ సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. త్వరలో ప్రణీత్ రావును అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఫోన్ ట్యాంపరింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో ముమ్మరం చేస్తున్నట్లుగానే మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రణీత్ రావు ఉంటున్న రాజన్న సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అంటే సోమవారం కూడా సోదాలు జరిపినట్లుగా సమాచారం ఉంది. మొత్తంగా రెండు టీంలతో కొంత గోప్యంగానే విచారణ మొత్తం కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్, మొత్తంగా ఈ కేసుకు సంబంధించి గతం నుంచి కూడా అంటే ఏదైతే కేసు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత తెలంగాణ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఎస్ఐబిలో రికార్డులను పూర్తిగా ధ్వంసం చేయడం ఒకటి, సీసీ కెమెరాల ట్యాంపరింగ్ కావచ్చు, మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో చాలా జరిగిందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై 2 స్పెషల్ టీములు పెట్టి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? మరొక కొత్త కోణం అని చెప్పాలి. ప్రణీత్ రావు వ్యవహారంలో 4 ఆఫీసర్లకి సంబంధించినటువంటి ప్రమోషన్లు అక్రమంగా జరిగినాయి అని చెప్పి మరొక అధికారి ఒక పక్క డీజీపీకి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. ఇది ఒక సంచలనమైనటువంటి విషయంగా చెప్పాలి. వాళ్ళు రఘునందన్ రావు ప్రమోటెడ్ ఇన్ 2018, సంపత్ రావు ప్రమోటెడ్ ఇన్ 2019, ఎం వెంకటేశ్వర్లు ప్రమోటెడ్ ఇన్ 2021 అండ్ 2023లో ప్రమోట్ అయినటువంటి ప్రణీత్ రావు. ఈ 4 ప్రమోషన్లు అక్రమంగా జరిగినాయి, ప్రాథమిక నిబంధనలు పాటించలేదంటూ
ఒక సంచలనాత్మకమైనటువంటి లేఖ రాశారు మరొక అధికారి. ఇది ఇది ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర సంచలనంగా మారింది. పోలీస్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో తమ అనుయాయులకి తమ మాట వినేటటువంటి వాళ్ళకి తమకి ఎస్ బాస్ అనేటటువంటి వాళ్ళకి అక్రమ ప్రమోషన్లు ఇచ్చినటువంటి విషయం ఈ లేఖతోటి మరోసారి చర్చలోకి వచ్చింది. అసలు ప్రణీత్ రావు విషయంలో రకరకాల విషయాలు బయటకు వస్తున్న సందర్భంలో ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి రకరకాల అంశాలు చర్చలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి వేరే విషయాలు, ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వెనుక జరిగినటువంటి మంత్రాంగాలు చర్చలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా వస్తున్నటువంటి ఇటువంటి విషయాలు కూడా తీవ్రమైనటువంటి చర్చలో ఉన్నటువంటి సందర్భం గమనించాలి. ముఖ్యంగా అక్రమ ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారం ఈరోజు బయటకు వచ్చింది. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం, మనం గత 2 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన డిఎస్పీగా అంతకంటే ముందు సిఐగా ఉన్నప్పుడు అక్రమంగా రెండు రూములు అదనంగా పొందినట్టు, అక్కడ 17 కంప్యూటర్లకి సంబంధించినటువంటి హార్డ్వేర్ పెట్టుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేసినట్టు, ఇవన్నీ కూడా సర్వీస్ నిబంధనలకి విరుద్ధంగా అవుట్ ఆఫ్ ద వే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మొత్తానికి కారణం ఏంటి అంటే అప్పటి ఐజీ ఇంటెలిజెన్స్ సహకారం, ఐజీ ఇంటెలిజెన్స్ బ్లెస్సింగ్స్ మాత్రమే కారణం. అప్పటి ఐజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు బ్లెస్సింగ్స్ తోటే ఇదంతా చేశారు అని చెప్పేసి ప్రణీత్ రావుకు సంబంధించిన వ్యవహారాన్ని క్లోజ్గా చూస్తున్నటువంటి వాళ్ళు గమనిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఇటువంటి విషయాలని పక్కన పెడితే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పంజగుట్ట పోలీసులు ఏదైతే కేసు పెట్టారో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంటూ మనకి లేటెస్ట్గా సమాచారం అందుతోంది. ఫోన్ స్వాధీనంతో పాటు ఆయనని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఆయన డిఎస్పీగా ఆయన సస్పెండ్ చేస్తున్నటువంటి ఆర్డర్ కాపీలోనే ఆయనని హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళొద్దు, అంటే ఆయన డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నప్పటికీ సిరిసిల్లలో ఉన్నటువంటి ఏఆర్ కార్యాలయంలో ఆయన రిపోర్టింగ్ ఉండింది, అక్కడ దాటి వెళ్ళొద్దు అని చెప్పి ఆయనకు ఆదేశాలు ఉన్నాయి. ఆయన క్వార్టర్లో పూర్తిగా అక్కడ క్వార్టర్కి సంబంధించిన విషయాలన్నింటినీ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక అంటే ఆసక్తిదాయకమైనటువంటి అంశం కూడా బాగా చర్చలో ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ అయితే మనకు రావాల్సి ఉంది. ఆయన ఫోన్ కాల్ని ట్యాప్ చేసి కాల్ డేటాని పరిశీలించే క్రమంలో 2-3 నెంబర్లు బాగా ఎక్కువగా ఆయనతోటి ఇంటరాక్ట్ అయినట్టుగా సమాచారం వస్తోంది. ఆ 2-3 నెంబర్లు ఎవరివి అనేటటువంటి దృష్టిలో ఇప్పుడు ఆ 2-3 నెంబర్లతోటి జరిగినటువంటి సంభాషణలు, దానికి సంబంధించిన వాట్సాప్ చాట్ని కూడా ఈరోజు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద మనం మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగా తీగ లాగితే డొంక కదులుతుందన్నప్పుడు ఈ తీగ లాగే పనిని చాలా తీవ్రంగా చేస్తున్నారు. దీన్ని స్వయంగా హోంశాఖ కూడా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నట్టుగా ఆయన దృష్టిలో దీనికి సంబంధించి కేసుకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉన్నట్టుగా, ఆయన ఫోన్ ట్యాపింగ్ బాధితుడు కూడా కాబట్టి ఆ విషయాన్ని స్వయంగా మానిటర్ చేస్తున్నట్టుగా మనకి క్లారిటీగా తెలుస్తోంది. విజయ్. ఎస్ అరవింద్, అంటే ప్రధానంగా ఈ ప్రమోషన్లు లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని, డేటాని అతను ధ్వంసం చేసినట్లుగానే ఆ ప్రధాన ఆరోపణ చుట్టే ఈ మిగిలినటువంటి ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. అసలు ప్రధానమైన ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రమోషన్లు పొందినటువంటి విధానం, అదే సందర్భంలో ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఆయనకి కల్పించినటువంటి సౌకర్యాలు ప్రతిదీ ప్రశ్నార్థకంగానే ఉంది విజయ్. ఇక్కడ అంటే ఆయన వ్యవహార శైలి, ఆయనకి ఎవరి బ్లెస్సింగ్స్తో చేశారు ఇదంతా, ఎవరి బ్లెస్సింగ్స్ ఉండబట్టి ఇంత చేశారు ఒక పార్టు, చేయగలిగారు అనేది ఇంకో పార్టు. ఎంత అంటే ఎవరి బ్లెస్సింగ్స్ ఉంటే ఈ రకమైనటువంటి వైల్డ్ స్టెప్ తీసుకోగలిగాడు. సాక్షాత్తు గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో రాజ్యాంగానికి అంటే ఎవరైతే ప్రతినిధిగా ఉంటారో, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా ఉంటారో గవర్నర్ ఫోనే ట్యాప్ అయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే రాష్ట్ర ప్రథమ పౌరురాలు ఫోన్ను ట్యాప్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇక దీనికి సంబంధించిన వ్యవహారం అంతా, దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రాంగం అంతా ఎక్కడి వరకు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు రాష్ట్ర ప్రథమ పౌరురాలు ఫోన్నే ట్యాపింగ్కి గురైంది అనే ఆరోపణలు రావడం అనేది చాలా తీవ్రమైనటువంటి అంశం. అది దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉందంటున్నారు. వీటన్నిటికీ అంటే ఈ ప్రణీత్ రావు ఇంతగా బరితెగించడానికి, ఒక మాటలో చెప్పాలంటే బరితెగించడానికి కారణం ఎవరు అంటే
ఐజీ ప్రభాకర్ రావు పేరు వినిపిస్తోంది, మిగతా అధికారుల పేర్లు వినిపిస్తోంది. ముఖ్యమంత్రి గత గత ఆ, అంటే కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల పేర్లు, ఒక పక్క ఆ, ఆ, కేసీఆర్ తనయుడు అండర్ ట్రైనింగ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ పేరు వినిపిస్తోంది, మరికొంతమంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంత చర్చలో ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి విషయం ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి మిగతా విషయాలు కూడా. ప్రభాకర్ రావు వియంకుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆయన కొన్ని ఇటీవల కాలంలో బయటకు వచ్చినటువంటి మరొక అంశం టానిక్ వ్యవహారంలో కూడా ఆయన పేరు బలంగా వినిపించింది. సో వీటన్నిటినీ ఈ డాట్స్ అన్నిటిని కలిపి ఆలోచిస్తే దీని వెనకున్నటువంటి మొత్తం వ్యక్తులు, దానికి సంబంధించినటువంటి శక్తులు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రణీత్ రావు ఉంటున్న రాజన్న సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సోమవారం సోదాలు జరిపారు. 2 టీంలతో ప్రణీత్ ఉంటున్న క్వార్టర్స్ పై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అతని కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం. ఎస్ఐబి ఆఫీసులో రికార్డులను విధ్వంసం చేసిన తర్వాత నుంచి అతనిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ కు చెందిన అత్యంత కీలక సమాచారాన్ని అతను ధ్వంసం చేసినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఫణిరాజ్, అంటే మొత్తంగా ప్రణీత్ రావు కేసులో పోలీసుల విచారణ అయితే మొన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు మరింత వేగవంతంగా మారిందని చెప్పుకోవాలి. 2 ప్రత్యేక టీంలతో అతనికి తెలియకుండా కొంత గోప్యంగానే ఈ మొత్తం కేసు విచారణ కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే మరికొన్ని కొత్త విషయాలు కూడా ఈ కేసులో వెలుగు చూస్తున్నాయంటే అక్రమ ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలు కావచ్చు, వెలుగు చూస్తున్నటువంటి క్రమాన్ని మనం గమనిస్తున్నాం. మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఫణిరాజ్? విజయ్, నిజానికి ఈ కేసు ఏదైతే ఉందో ఇది చాలా కాన్సెప్ట్ తో కూడుకున్నది. ఎందుకంటే ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తి తనకు ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా కూడా దుర్వినియోగం చేసినట్టుగా తెలుస్తోంది. తను ఏకపక్షంగా, అంటే నిజానికి పోలీసు లాంటి ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థలో పనిచేసేటప్పుడు ప్రతి అంశం కూడా, అంటే ప్రతి మూమెంట్ అనేది తన ఉన్నతాధికారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రణీత్ రావు ఏకపక్షంగా వ్యవహరించి అత్యంత రహస్య సమాచారం ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వారి ఫోన్లను ట్యాపింగ్ చేయడం కానీ, అలాగే కొన్ని వారికి సంబంధించినటువంటి ఏదైతే సమాచారం ఉందో దాన్ని హ్యాకింగ్ ద్వారా కూడా సేకరించి ఈ సర్వర్లలో పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం 17 సిస్టమ్స్ ని మెయింటైన్ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా సేకరించినటువంటి సమాచారం నిజానికి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే తనకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో తనకి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు అతను కొందరు నేతలకు కూడా షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ నేతలు ఎవరు అనే విషయంపై కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. వారికి డైరెక్ట్ గా ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందిస్తూ వారి మూవ్మెంట్ ని ఇవ్వడం జరిగింది. మరోవైపు రాజకీయంగా కూడా, ఎందుకంటే ప్రణీత్ రావు ఒక మాజీ మంత్రికి దగ్గర బంధువు అని తెలుస్తోంది. ఆ తన సహకారంతో డిపార్ట్మెంట్ లో అధికారం చెలాయించడమే కాకుండా ఎన్నికల సమయంలో అతనికి కూడా సాయం చేసినట్టు తెలుస్తుంది. అతనికి పోటీగా నిలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని సేకరించడానికి ఒక ప్రత్యేక యూనిట్ ని తనకు సమీపంలో ఏర్పాటు చేసి ఆ సమాచారాన్ని తనకు అందించినట్టుగా తెలుస్తుంది. ఇలా ఒక్కొక్క అంశాన్ని పోలీసులు తవ్వుతూ వెళ్తున్న కొద్దీ పూర్తిగా అధికార దుర్వినియోగం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ఐటి అనేది నిజానికి ఇంటెలిజెన్స్ విషయంలో గుండెకాయ లాంటిది. ఇది పూర్తిగా రాష్ట్రంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, ఉగ్రవాద కానీ నక్సల్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని సేకరించే పనిలో ఉండాలి. కానీ పూర్తిగా దీన్ని రాజకీయ అవసరాలకు అప్పటి ప్రభుత్వంలోని పెద్ద కొందరు వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి ఒక అధికారికి పూర్తిగా ఇన్ఛార్జ్ లాగా ఇచ్చేసి అందల వెక్కించడంతో అతను ఇతరులకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి అలాగే కొందరు వ్యాపార సంబంధించిన కూడా
సమాచారం సేకరించి దాన్ని ఆర్థిక అవసరాలుగా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం చూస్తే ఈ ప్రణీత్రావు విషయంలో ఖచ్చితంగా సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా చాలా వివిఐపీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తను ధ్వంసం చేయడంతో పాటు ఏ సమాచారాన్ని తన వెంట తీసుకెళ్లాడు అనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఫోకస్ చేశారు. దీనికి సంబంధించి కూడా అతని నుండి ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో విచారణలో తేలాల్సి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఫన్రాజ్.